ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ప్రచార ఘట్టాలను పూర్తి చేసుకొని పోలింగ్, బూత్ మేనేజ్మెంట్ల పని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మైనార్టీలు ఎవరి వైపు అని. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు అన్నీ కూడాను మైనార్టీలు మేము అండగా ఉంటాం, మైనార్టీలంతా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. అయితే కొన్ని చోట్ల అభ్యర్థులు మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఎస్పెషల్లీ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆ యొక్క ప్రాంతాలను బట్టి, అభ్యర్థులను బట్టి వాళ్ళ మద్దతు ఏ పార్టీకి అనేది మారుతూ ఉన్నది. అయితే మనం ప్రస్తుతం చిత్తూరులో ఉన్నాము. చిత్తూరులో ఇక్కడ ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థి రియాజ్ పాషా అలియాస్ దాడి మున్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 23,000 పైగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఈ రోజున ఎలక్షన్స్లో ముస్లిమ్స్ వాళ్ళు ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడించాలనే దాని మీద ప్రత్యేకమైనటువంటి స్టాండ్తో ఉన్నారు. ఆయా ప్రాంతాలను ఆయాలను బట్టి. మరి చిత్తూరులో ఏ విధంగా ఉంది, చిత్తూరు టౌన్కు సంబంధించి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి రియాజ్ పాషా ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఏంటి అనేది ఆయన మాటలో ఉందాం. రియాజ్ పాషా గారు చెప్పండి, అసలు ఎందుకు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ విపరీతంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు 30 వేలు ఉన్నటువంటి కానీ ఎక్కడా కూడా 5,000 తక్కువ ఓటు బ్యాంక్ లేదు. ఇక్కడ మీరు ఎందుకు చిత్తూరులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, ఏంటి కారణం? నమస్కారం అండి. నా పేరు రియాజ్ బాషా అలియాస్ దాడి మున్నా. నేను చిత్తూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మైనారిటీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ముఖ్యంగా మైనారిటీలు ఇక్కడ చిత్తూరులో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారారంటే ఇందుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బలంగా ఉండేవాళ్ళం. మీకు తెలుసు, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే సీకే బాబు గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే వాళ్ళకి మైనారిటీలు ఒక పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. దాని తర్వాత ఆయన బీజేపీకి పోవడం వల్ల ఆయన ఇంకా మైనారిటీలకి ఆ పార్టీ కొంచెం ఆ రిజర్వేషన్స్ తీసేయడము, ఆ త్రిబుల్ తలాకు ఇలాంటివి కొన్ని సమస్యలు రావడం వల్ల ఆయన దగ్గర నుంచి కూడా మైనారిటీలు వెనక్కి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మా మైనారిటీలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇక్కడ సెంట్రల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యే ఉన్నాయి. ఏ పార్టీలు అంటే వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, టీడీపీ పార్టీ కానివ్వండి. ఇక్కడ ఏమంటే టీడీపీ పార్టీ పెళ్లి చేసుకొని సంసారం చేస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకోకుండా సంసారం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళంతే. ఎందుకంటే 2019లో విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా రాజ్యసభలో మద్దతు ఇచ్చినారో మనమంతా చూసిందే. కానీ రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉన్నిందని వాళ్ళు ఈరోజు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళీ పైన అధిష్టానంలో బీజేపీ వస్తే ఇక్కడ ముస్లింలకి ఇదే కాబట్టి అందరూ ఏమనుకుంటా ఉన్నారు, లోకల్లో ఎవరైతే ఎమ్మెల్యే మనకు అనుకూలంగా ఉండారో ఎమ్మెల్యేకి అసెంబ్లీ ఓటు ఎమ్మెల్యేకి వేసేద్దాము, ఒక పార్లమెంట్ ఓటు అంటే ఎంపీ ఓటు కాంగ్రెస్ వేద్దామనే మాట అయితే వెనుకడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా గట్టిగానే వినిపిస్తూ ఉంది. అంటే అసెంబ్లీకి మాత్రం మీరు నుంచున్నారు కాబట్టి ముస్లిం మైనార్టీగా మీకు, పార్లమెంట్కి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడ ముస్లింలకు మీటింగ్లు పెట్టి మా ఉలమాల తరఫు నుంచి కానివ్వండి, హాజీలు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళు మత పెద్దలంతా మీటింగులు పెడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మైనారిటీలు మేల్కొని భారీ సంఖ్యలో ఈ ఎలక్షన్స్లో పాల్గొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. రైట్. ఇక చిత్తూరు జిల్లాలో ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు, ఏంటి? ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ మీరే ఎందుకు ఇండిపెండెంట్ పోస్ట్ ఏం చేద్దామని ముస్లింలకి? ఇక్కడ ముస్లింలకి ప్రత్యేకంగా ఏం చేద్దామని కాదండి, మా ఓట్ పర్సంటేజ్ ఇక్కడ 10% పెద్ద ఎక్కువగానే ఉంది.
కానీ ఎప్పుడు చూడండి ఒక బీసీ సామాజిక వర్గానికో లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికో ఒక బలిజ కమ్యూనిటీ వాళ్ళు, కమ్మ కమ్యూనిటీ వాళ్ళు, రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళే పెద్ద పదవులంతా అనుభవిస్తూ ఉంటారు. కేవలం మాకు ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మా మైనారిటీల ఓట్లు వీళ్ళకి కావాలా, ఏదో వైసీపీకి కానివ్వండి టీడీపీకి కానివ్వండి. ఎప్పుడు చూడు మాకు ఒక 2 టికెట్లు 3 టికెట్లు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చేయడము, ఈ చైర్మన్ పదవులు అన్నీ పెద్ద పదవులు ఏదైతే ఉన్నారో వాళ్ళ కులాల వాళ్ళకే అనుభవిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి మెయిన్ ఫ్యాక్టర్గా పనిచేసేది మేమైతే వాళ్ళు పదవులు అనుభవించేటప్పుడు మేము ఎందుకు చేయాలి వాళ్ళకి. కాబట్టి నేను మా కమ్యూనిటీ వాళ్ళకి ఒక అవగాహన తేవడం జరుగుతుంది. మనం పట్టుగా ఉంటే రేపు వీళ్ళే పదవులు అనుభవించాల్సిన అవసరం లేదు, మనము పదవులు అనుభవించాల్సిన ఇది మనకు ఉంది, మా హక్కు మనకు ఉంది. ఈ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లింల పరిస్థితి ఎట్లా ఉంది? ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు లేదు. ఈసారి నేను తిరుగుతూ ఉన్నాను, అర్బన్ రూరల్ అర్బన్ అంతా తిరుగుతూ ఉన్నాను. కాబట్టి ముందు బీజేపీలో అదే టీడీపీలో కేవలం ఒక 2-3 చెప్పుకునే అన్ని లీడర్లు కూడా లేదు, వేళ్ళపైన వెంచేలాగున్నారు. ఈసారి సీకే బాబు గారు కొంచెం తోడవడం వల్ల కొంచెం వాళ్ళకి మైనారిటీల పట్టు పెరిగింది. అంటే 5% ఉన్నింది, ఈసారి వాళ్ళు 15% వాళ్ళు చేరుకున్నారు. ఇదే విధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఉన్న క్యాడరే ఉన్నింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం బయట రావడం వల్ల వాళ్ళకి ఇంకో 5 to 10% తగ్గిందని అనిపిస్తూ ఉంది. రైట్. ముస్లిం మైనార్టీలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏంటి మీరు చిత్తూరు ఉన్నటువంటి నాట్ ఓన్లీ ముస్లిం మైనార్టీ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఇంతసేపు మైనారిటీ నాయకుడు అన్నారు. నేను ఫస్ట్ నా ప్రచారం ఆరంభించిందే గుండాలమ్మ గుడిలో పూజ చేసే నేను ఆరంభించాను. ఎందుకంటే నేను సెక్యులరిజాన్ని నమ్ముతాను. వాళ్ళ మతాలని బట్టి వాళ్ళ నమ్మకాలని మనం ఎప్పుడు కించపరచకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కేవలం నా పేరు రియాజ్ బాషా అనే దానివల్ల మైనారిటీ అంటూ ఉండారు. కానీ నాకు ఇట్లా హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, అందరూ అన్ని పార్టీలలో అందరితో నేను బాగానే ఉంటాను. అందరు నాకు ఫ్రెండ్షిప్ సర్కిల్ కూడా నాది చాలా వరకు హిందువులతో క్రిస్టియన్లతోనే ఉంటుంది. కాబట్టి నేను కేవలం మైనారిటీ అని నేను అనుకోవడం లేదు. ఈసారి నాకు కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఏమంటే సమయం తక్కువ ఉండడం వల్ల నేను జనాల్లోకి చేరుకోలేకపోయాను. అందరూ నా మేనిఫెస్టో కూడా చూశారు. నేను అందులో ఏం చెప్పాను వీళ్ళు ఇప్పుడు ప్రధానంగా యూనివర్సిటీ సమస్య తెచ్చారు కొత్తగా. నేను మొన్న యూనివర్సిటీ సమస్య గురించి మాట్లాడి అది పెద్ద సమస్య కాదు, దీనిపైన రాజకీయ నాయకులు ఎవరు ఒత్తిడి తీసుకురాలేదు అని చెప్పడం వల్ల దాన్ని వదిలేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, అందరూ ప్రతి ఒక్కరూ మైనారిటీలని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ముస్లింల ఓట్లు ఎట్లా కొల్లగొట్టాలనే చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు వచ్చిన తర్వాత ఏం చేస్తామని ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో, దానికి ముందు ప్రభుత్వాల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాకుండా మైనారిటీలు విదేశీ చదువులు కానివ్వండి, హజ్ యాత్రికులకు రాయితీలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మాకు లోన్లు కానివ్వండి, ఇవంతా ఇచ్చేవారు. ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాలు వచ్చేసరికి ముస్లింల పైన కొంచెము చులకన, ఏమంటే ఇంక వీళ్ళు మనకు చేస్తారులే చచ్చినట్లు అనేది చులకన భావం ఏర్పడిపోయింది. సో మీకు హోప్స్ ఉన్నాయా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏంటి మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారా, లేకపోతే ఎవరినైనా ఓడించడానికి ఉపయోగపడిద్దా మీ పోటీ, లేదంటే మీరు గెలవడానికి ఉపయోగపడిద్దా? ఖచ్చితంగా నేను స్వతహాగా నేను గెలవాలనే పోటీలోకి దిగినాను. కానీ నేను ఒకరిని ఓడించాలా, ఒకరికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వాలనేది ఇది లేదు. ఎందుకంటే యువతలో కూడా ఒక ఉత్సాహం రావాలా. ఎందుకంటే ఈరోజు యువత చాలా రాజకీయాల్లో ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎదగడానికి ఈరోజు యువత ఇష్టపడడం లేదు. అదేవిధంగా వాళ్ళలోనూ కూడా మార్పు రావాలా. ఏమనంటే ఈ ఓటుకు నోటు అనేది పోయి మనం ఓటేస్తేనే వీనికి స్థాయి అనే ఒక రాజకీయ నాయకుడు, మనకు జనాలు ఓటేస్తేనే మనం గెలవగలం అనే భయం రాజకీయ నాయకుల్లోకి రావాలి. ఎందుకంటే మనం వాడిని కష్టపడితేనే మనకు ఓటేస్తాడని వాడు తెలుసుకునే రోజు ముందు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ రియాజ్ బాషా. మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థిగా నిలబడినప్పటికీ కూడా అన్ని వర్గాల నుంచి తనకు సపోర్ట్ లభిస్తుందని, అదేవిధంగా
తాను నుంచుంది ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికి కాదు, తాను గెలవడం కోసం. అదేవిధంగా యువతలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపాలి, యువతలో చైతన్యం నింపేందుకే తాను ఈసారి ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నానని చెప్పేసి రియాజ్ పాషా అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మే 13వ తారీఖున ఎటువంటి తీర్పిస్తారో ఏంటో అనేది చూడాలి. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.